విశాఖ స్టీల్ ప్లాంట్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈడీ కార్యాలయాన్ని ముట్టడించారు కార్మికులు. ప్లాంట్ లోపల ఉన్న ఆఫీసును వందలాది కార్మికులు చుట్టుముట్టి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇటీవల నూతన సీఎండీగా సక్సేనాను నియమించింది కేంద్రం. ఈ చర్య తర్వాత ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి. దశలవారీగా ప్లాంట్ మూసివేసేందుకు కుట్ర జరుగుతోందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వందలాది మంది కార్మికులు ఈడీ కార్యాలయాన్ని ముట్టడించడంతో సిఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈడీ కార్యాలయాన్ని ముట్టడించారు కార్మికులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో అందిస్తారు. రవిచంద్ర. సంతోష్, స్టీల్ ప్లాంట్ లోపల ఇప్పటికీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. గడిచిన 2.5 గంటలుగా ఈడీ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు, అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఒక దశలో రాళ్లు రువ్వడంతో ఈడీ కార్యాలయానికి సంబంధించిన అద్దాలు కూడా పగిలిపోయాయి. ప్రస్తుతం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కార్యాలయంలో ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కానీ ప్రైవేటీకరణ అంశాల విషయంలో పునరాలోచన చేయాల్సిందే, ఖచ్చితంగా నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాను. మెయిన్ గేట్ను ఆనుకొని లోపల కనిపిస్తున్నదే ఆ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యాలయం. దూరంగా కనిపిస్తుంది. ఇక్కడికి గేట్ నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఈడీ కార్యాలయం ఉంటుంది. ఓవరాల్గా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ కూడా అక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. అటువంటి కీలకమైన కార్యాలయాన్ని ముట్టడించడం, సీనియర్ అధికారులందరూ కూడా బయటికి రాకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు ఇటీవల తీసుకున్న వివాదాస్పద నిర్ణయం మేనేజ్మెంట్ తీసుకుంది. 4,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే తొలగించాలని కూడా నిర్ణయం తీసుకోవడం, వారికి సంబంధించిన గేట్ పాసులను కూడా నిలిపేసిన క్రమంలో ఒక్కసారిగా ఆందోళన ఉధృతమైంది. ప్రస్తుతం కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉద్యోగుల నుంచి తొలగించాలని వారికి నోటీసులు ఇచ్చారో కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. వీరికి ఐక్య పోరాట సమితి కూడా మద్దతు ప్రకటించడం, ఇతర కార్మిక సంఘాల నుంచి కూడా మద్దతు లభిస్తున్న తరుణంలో ప్రస్తుతం లోపలైతే ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతోంది. ఎవరు కూడా అంటే హద్దు దాటిపోకుండా ఉండేందుకు సిఐఎస్ఎఫ్ బలగాలు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కార్మికుల ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ రోజంతా కూడా తాము ఖచ్చితంగా లోపల ఈడీ కార్యాలయాన్ని ముట్టడించి తమ ఆందోళన కొనసాగిస్తామని కూడా కార్మిక సంఘాలు చెప్తున్న పరిస్థితి ఉంది.